అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం సెంట్రల్ అమెరికాలో ఉన్నాము, బెలీజ్ దేశంలో. ఆల్రెడీ మీరు అందరూ లాస్ట్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు మనం బెలీజ్ దేశంలో ఉన్నాం కదా. లాస్ట్ వీడియోస్లో అనుకోకుండా మన తెలుగు వారిని పరిచయం చేసుకున్నాం. ఇక్కడ అన్న వాళ్ళే మనల్ని మంచిగా హోస్ట్ చేశారు, ఆతిథ్యం సూపర్గా ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఇక్కడ చూస్తున్న ఈ ప్రదేశంలో మీకు ఆల్రెడీ తెలియజేశాను, మన తెలుగు వారిది 500 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తున్నారని చెప్పి ఇంకా మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి ఏ పంటలు పండిస్తున్నారని కూడా తెలుసుకుందాం. అన్నయ్య నమస్కారం. నమస్కారం ఉమా. బాగున్నారా? బాగున్నాను. ఒక్కసారి మీ గురించి మళ్ళీ తెలియజేయండి. నా పేరు భరత్ గాలి అండి, భరత్ కుమార్ గాలి. సో మాది తిరుపతి నుంచి యుఎస్ వచ్చాము 25 years ముందు. సో ఐటీ కంపెనీస్ మైను. సో తర్వాత మాకు జీన్స్లోనే ఈ వ్యవసాయం అనేది రక్తంలో ఉన్నట్టు, ఎప్పుడు ఈ వ్యవసాయం అనేది ఆల్వేస్ ఇట్ ప్రోన్స్. సో ఈ ఫామ్ 500 acres. ఇది జీడిఎన్ బెలీజ్ స్పైస్ ఫామ్. జీడిఎన్ అంటే గాలి ధనంజయల్ నాయుడు మా ఫాదర్ పేరు. సో మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇట్ స్టార్ట్స్ విత్ జీడిఎన్ సెంటిమెంట్ అది. సో జీడిఎన్ ఇన్ఫోటెక్, జీడిఎన్ ఫార్మ్స్, జీడిఎన్ ఫుడ్స్, ఎవ్రీథింగ్. ఈ ఫామ్ వెరీ యూనిక్, ఎందుకంటే స్పైసెస్ ఉంటాయి ఇక్కడ. మనకి స్పైసెస్ అంటే ఇండియాలో కేరళ తర్వాత శ్రీలంక తర్వాత బెలీస్లో కూడా, బెలీస్ అంతా ఉండదు, వెదర్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. సో మెయిన్గా వచ్చేసి బ్లాక్ పెప్పర్ ఉంటుంది, సిననిమ్ ఉంటుంది, టీక్ ఉంటుంది. టీక్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, ఎందుకంటే ఇండియాలో నీడ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. టీక్ ఇట్స్ ఇంపోర్టింగ్ టు ఇండియా ఆల్సో. సమ్ ఆఫ్ ద స్పైసెస్ దే ఇంపోర్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జామున్ వైన్, అది నేరేడు పండ్లు వైను, అది హెల్త్ రీజన్స్ బాగా ఉంటుంది. మేము ఇప్పుడు ట్రయల్ చేస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో అది వరల్డ్ వైడ్ లాంచ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ కూడా ఉంది, దేవుడి దయ వల్ల. ఉమా వచ్చాడు, వెరీ సంతోషం మాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను చెప్పాలి మీ కృతజ్ఞతలు. సూపర్ ఆతిథ్యం ఇచ్చారు, సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నారు మమ్మల్ని, నన్ను భువనేని. రియల్లీ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఇంతకు మించి ఏం కావాలన్నా చెప్పండి, ఇదే కదా స్వచ్ఛమైన ప్రేమ. థ్యాంక్ యూ. అలాగే ఒక్క విషయం అడుగుదాం అన్న, ఇది ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ ఈ ఫామ్? ఈ ఫామ్ 40 years ఓల్డ్ అండి. ఇది యాక్చువల్గా డాక్టర్ మాథ్యూ, ఆయన ఒక డాక్టరు అమెరికాలో. ఆయన ఫామ్ చేశాడు. ఫామ్ చేసినప్పుడు ఏమీ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్క చెట్టు ఇండియా నుంచి తీసుకొని వచ్చాడు. చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఇత్తనం తీసుకొని రావాలి వేరే కంట్రీలో అంటే దాన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆయన 65 years అప్పుడు వచ్చాడు, 86 years ఇప్పుడు సెమీ రిటైర్, అండ్ ఐఎమ్ టేకింగ్ హిస్ లెగసీ. 86 yearsలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. నేను నమ్మేదేమంటే ఇలాంటి ప్లేస్లో 40 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన అంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాడు. నాకు మా బోనికి కూడా అదే డ్రీమ్. ఫైనల్ డేస్లో ఏదైనా ముందు కొంచెం అంతా బాగుంటే ఎక్కడో 2 ఎకరాల పొలం తీసుకుని ఇల్లు వేసుకుని మేమే వ్యవసాయం చేసి పండించుకుని తినాలి అని. నీ ఆశయము దేవుడు కరుణిస్తాడని చెప్పి తప్పకుండా కోరుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లోపలికి వెళ్దాం, సూపర్గా ఉండబోతుంది. ఇలాంటి స్పైస్ టూర్ వచ్చి మనం టాంజానియా జంజీబార్లో చేసాం. ఫస్ట్ కంట్రీ, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ. ఇవాళ మనం 88th కంట్రీలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాం. వీడియో చివరిదాకా చూడండి, సూపర్గా ఎంజాయ్ చేయబోతున్నారు. రైట్ సైడ్లో చూస్తే మొత్తం ఈ తోట అంతా కూడా ములక్కాడలు. అదిగోండి, ములక్కాడ పులుసు పెడితే సూపర్ ఉంటుంది. చక్కగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. ఏమైనా మన కర్రీసే మన తెలుగు వాళ్ళు చేసేవి. అద్భుతంగా అసలు ప్రాణం పెట్టేసి చేస్తారు వంటలు వండితే మటుకి. ఐస్ క్రీమ్ అంటే మొదట మనకి టేస్ట్ చేసింది కూడా నాకు తెలిసి మన లైఫ్లో వెనీలానే అయి ఉండొచ్చు ఫ్లేవర్. ఆ తర్వాతే మనం చాక్లెట్కి వెళ్తాము. ఆ వెనీలా ట్రీస్ ముందే ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఈ వెనీలా చెట్లకి బీన్స్ లాగా వస్తాయి. ఆ బీన్స్లో నుండి వీళ్ళు వెనీలా ఫ్లేవర్ అనేది తయారు చేస్తారు ఐస్ క్రీమ్స్. ఈ పూర్తి పొలాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు 10 రోజుల పైన పట్టేటట్టు ఉంది. జీడిపప్పు చెట్లు ఉన్నాయి, ఇంకా మాతో పాటు చక్కగా మా టూర్లో అది కూడా డాగ్ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంది మా వెనకాలే తోకలాగా. భలే అనిపించింది. వెళ్తుంది, ముందుకు వెళ్తుంది.
ఈ పొలంలో కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ ఎండు కొబ్బరికాయలు పైనుండి రాలిపోయినప్పుడు అక్కడే వదిలేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అలా వదిలేస్తే న్యాచురల్గా అది ఇలాగా ఒక మొక్కలాగా వచ్చేస్తుంది. చక్కగా ఈ కాయని తీసుకుని వెళ్ళి మళ్ళీ వేరే చాట ఈ మొక్కని పాతి పెడతారు. అప్పుడు చక్కగా మళ్ళీ కొబ్బరి చెట్టు వస్తుంది మనకి ఈజీగా. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, అన్ని కొబ్బరికాయల్లో నుండి ఎలా వచ్చిందో చూసారా. ఇక్కడే వదిలేశారు చాలా రోజుల నుండి. కొంచెమే పండిన ఫ్రూట్ దొరికింది. ఇప్పుడు పూర్తిగా పండిన ఫ్రూట్ ఇక్కడ ఉంది, ఎవరో పెట్టారు. దాన్ని ఇప్పుడు మేము తీసుకుని తింటున్నాము. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఇప్పటిదాకా మనం చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చూపించబోతుంది మరొక ఎత్తు. ఈ 500 ఎకరాల పొలంలో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించారు అన్న. అదిగోండి ఎలా ఉందో చూసారు కదా, ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇదే డ్రోన్ వ్యూ చూస్తే మీరు చుట్టూత అడవి, దట్టమైన అడవి ఈ వ్యవసాయ భూముల్లో మధ్యలో ఉంటుంది. అసలు ఇలాంటి ప్రదేశంలో మనం నివసిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ మజానే వేరు. పీస్ఫుల్ మైండ్, ఫ్యామిలీ కూడా సూపర్ టైం కూడా గడపచ్చు ఈ ప్రాంతంలో. ఒక ఫ్రెండ్స్తో ఒక 10 మంది గ్రూప్తో వచ్చామంటే పిక్నిక్ లాగా సూపర్ ఉంది. అప్పుడప్పుడు అన్నాళ్ళకి సమయం కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటారంట. చుట్టూత అందమైన గార్డెన్ కూడా ఉండి, మరియు హైవే కనపడుతుంది మనకి, చుట్టూ పొలాలు, అలాగే మనం స్టే చేసిన రిసార్ట్, దట్టమైన అడవి, కొండలు కనబడుతూ చాలా మంచి లొకేషన్లో మట్టికి చేస్తున్నారు అన్న వాళ్ళు వ్యవసాయం. లోపలికి రాగాలని మనకి ఇట్లా చక్కగా చెక్కతో చేసిన రైలింగ్ చూడండి ఎట్లా ఉంది, ఎంత అందంగా చేశారో. వుడ్ వర్క్, మరియు స్టెప్స్ కూడా పూర్తిగా వుడెన్ స్టెప్స్. ఇలా రోల్ తిరుగుతూ భలే వచ్చింది కదా, రింగ్ తిరుగుతూ. పైన ఒక 4 బెడ్రూమ్స్ ఉంటాయి, కింద ఒక బెడ్రూమ్ ఉందంట. మళ్ళీ ప్రతిరోజు అన్న అయితే మెడిటేషన్ అయితే తప్పకుండా చేస్తారంట. ఇదిగోండి ఇలాంటి చైర్ అయితే మట్టికి ఇక్కడ ఒకటి ఉంటుంది, అమెరికాలో కూడా ఒకటి ఉంటుంది. అన్న ఇండియాలో కూడా ఉందా ఒకటి? ఇండియాలో లేదు. ఇండియాలో లేదా? చాలా రిలీఫ్ అనిపిస్తుంది అంట ప్రతిరోజు దీని మీద కూర్చొని మెడిటేట్ చేస్తున్నప్పుడు, రిలాక్స్గా మైండ్. పైనుండి కింద ఫ్లోర్కి రాగానే మనకి ఇంత అక్కడ చెప్పుకున్న మహోగ్ని ట్రీ ఉంది కదా, దాంతో ఆ వుడ్తో ఈ అందమైన డైనింగ్ టేబుల్ చేశారు. చాలా ఖరీదైన టేబుల్ ఇది. ఎన్ని లక్షల రూపాయలు ఉంటుందో మరి ఇప్పుడు ఇది. ఓ 10 లక్షలు ఉంటుందన్నా? అది నాకు కరెక్ట్గా వాల్యూ, చాలా వాల్యూ ఉంటుంది. ఇది చేసి కూడా అవుతుంది 15-20 ఏళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద వుడ్ దొరకాలన్నా కూడా కష్టం ఇది, ఎందుకంటే దీంట్లో గ్రెయిన్స్ ఏదో లెక్క చేస్తారు వాళ్ళు. చాలా ఓల్డ్ ట్రీ అంట ఇది, ఎందుకంటే దీని మీద ఉన్న గీతల్ని లెక్క పెడతారు. మనం ఇంతకుముందు పైన్ ట్రీస్లో కూడా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఇయర్ అని చెప్పి. చాలా బరువు ఉంది. నేను ఎత్తటానికి కూడా ట్రై చేశా, అస్సలు కొంచెం కూడా అసలు కదలట్లేదు. మంచి వెయిట్ ఉంటుంది అనుకుంటా ఈ చెక్క. ఇది శాండిల్వుడ్ ట్రీస్ అండి. మన ఫామ్లో ప్రస్తుతానికి 2 ట్రీస్ ఉన్నాయి. ఇదొక ట్రీ, ఇదొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి రెండోది, అదొక 15-20 ఏళ్ళు ఉంటాయి. ఇది వైట్ శాండిల్వుడ్, రెడ్ శాండిల్ కాదు. రీసెంట్గా సీడ్స్ తెచ్చాం ఇండియా నుంచి, రెడ్ శాండిల్వుడ్ కూడా. దేవుడి దయ వల్ల సీడ్స్ కూడా స్ప్రౌట్ అయినాయి. సీడ్స్ స్ప్రౌట్ అయినట్టువి ఇప్పుడు ఒక 1000 చెట్లు వరకు ప్లాన్ చేస్తున్నాం నాటేదానికి, రెడ్ శాండిల్వుడ్, వైట్ శాండిల్వుడ్. బట్ ఎన్ని బతుకుతాయి అనేది తెలియదు మనకి. మా ప్రాజెక్ట్లో అదొకటి. నెక్స్ట్ టైం రెడ్ శాండిల్వుడ్ నాటడం ఒక ఇదన్నమాట. చాలా ఖరీదు కదా, చాలా ఖరీదు కదా, చాలా ఖరీదు. బట్ అది తిరుపతి లాంటి క్లైమేట్స్లోనే వస్తాయి రెడ్ శాండిల్. ఇక్కడ ఎలా పెరుగుతుంది అనేది మాకు ఐడియా లేదు. నాటి రైట్ పెరిగిన తర్వాత చూడాల్సిందే. అవును. దీని స్టోరీ అది కూడా ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొంతమందికి కోరిక ఉంటుంది కదా, మరణించిన తర్వాత వాళ్ళని శాండిల్వుడ్ తోనే కట్టెలు తగలబెట్టండి అని చెప్పి, గంధపు చెక్కలు. అవును, అలాంటి కోరికలు కోరిన వాళ్ళలో మా నాన్న కూడా ఒకడు. ఆ స్థాయికి ఎదిగితే తప్పకుండా చేయాలి. బట్ చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా, లక్షల రూపాయలు ఉంటుందన్న. అంటే లక్షల్లో ఉండొచ్చు, ఉంటుంది ఆ మొద్దులన్నీ కొనాలంటే. థ్యాంక్ యూ అన్న, సూపర్ ఉంది నిజంగా. చాలా అద్భుతమైన జర్నీ అన్న. మనం పొద్దున్న నుండి అద్భుతమైన వ్యవసాయ భూముల గురించి తెలుసుకోవటం, మీరు కూడా అసలు సూపర్గా టేక్ కేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మొక్కని ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తున్నారు. అదే రైతుకున్న స్పెషాలిటీ.
మొక్కని బేబీ లాగానే ట్రీట్ బేబీ లాగా ట్రీట్ చేయాలా, ప్యాషన్ ఉండాలా, దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలా. అవును, ఇంట్రెస్ట్ ఉంటే సాధ్యమవుతుంది. అవును. అంతకు మించి మనకి అవకాశం కూడా ఉండాలి. డబ్బులు ఉండేది కాదు, అవకాశం ఉండాలా. అవకాశం ఉండిందంటే రైట్. ఎందుకు నాకు కరివేపాకు చెట్టుకి ఎందుకు చెప్పనా అన్న, అంత బాండింగ్. నా లైఫ్ లో ఒకే ఒక మొక్క నాటాను, అది కరివేపాకు చెట్టు నాటాను ఆఫ్రికాలో. నేను ఆఫ్రికాలో. అది చక్కగా మొలిసింది. దాన్ని నేను అది ఆటోమేటిక్ గా నా మనసులోనే వచ్చింది. దాన్ని బేబీ లాగా ట్రీట్ చేశాను నేను. ప్యాడ్ అయిపోయటం, చుట్టూతా పాదు తీయటం, మొక్కలు పెట్టడం. ఏదైనా ఏ కంట్రీ? మాలి, వెస్ట్ ఆఫ్రికా, మాలీలో. అది సూపర్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు, రియల్లీ హ్యాపీ. లవ్ యూ అన్న. అలాగే చాలా గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ అద్భుతమైన భూమి గురించి. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగా కొబ్బరాకులు, పైనంతా కొబ్బరాకులు చెక్కతో అసలు సూపర్గా వేశారు. ఇప్పుడు నేనున్న రూమ్ మీకు చూపిస్తాను. నేను సినామన్ రూమ్లో ఉన్నాను. అంటే దాల్చిన చెక్క, కరెక్టే కదా, మసాలాలు మనం ఉపయోగిస్తాం కదా, ఆ పేరు పెట్టారు ఈ రూమ్కి. చూడండి, వుడ్, అడవిలో దొరికే చెక్కతో ఎంత చక్కగా అద్భుతంగా నిర్మించారో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ల్యాంప్ కూడా ఉంది చూడండి. రెండు వైపుల ల్యాంప్ ఉండి, మూడో రూమ్ ఉంది. లోపలికి వెళ్దాం. అట్లాగే పాస్వర్డ్ కూడా ఉంది. ఎంట్రన్స్లో ఇది కూడా చూసి ఆశ్చర్యపోయాను. లైట్లు కూడా వీళ్ళుకి చూడండి, లైట్ లోపల, ల్యాంప్ బయట, అవుట్ సైడ్ ఎట్లా ఇచ్చారో. ఇది ఒక ఫ్రూట్ అంట. ఆ ఫ్రూట్ని కట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనకు ఒక షెల్ లాగా తయారవుతుంది. దాని మీద ఇలా అందమైన పెయింటింగ్స్ కూడా వీళ్ళు వేస్తారు, చెక్కుతారు, కార్వ్ చేసి తర్వాత కలర్ వేస్తారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఉంటుంది. సూపర్ ఉంది కదా. లోపలికి రాగానే ఇలా మనకి లైట్స్ ఉంటాయి, ఓవెన్ ఉంటుంది. అలాగే కింద చూడొచ్చు రెఫ్రిజిరేటర్, హాట్ వాటర్ తాగడానికి బాటిల్స్, గ్లాసెస్ ఎలా ఇచ్చారు. ఒక టేబుల్ లాగా సెట్ చేశారు వర్క్ చేసుకోవడానికి. మరియు వైఫై కూడా ఉంది, ఫోన్ ఉంది. వెల్కమ్ పలుకుతున్నాడు రాజా మనకి. సూపర్ ఉంది అసలు, చూడండి ప్యారడైజ్ అసలు. ఏసీ ఉంది, 2 బెడ్స్ ఇచ్చారు చూడండి, పెద్ద బెడ్ ఒకటి, చిన్న బెడ్ ఒకటి. ఎవరైనా ఫ్యామిలీతో పాటు పిల్లలు వచ్చినా కూడా ఉండటానికి. ఇక్కడేమో బట్టలంతా తగిలించుకోవడానికి చూడొచ్చు. ఒక కింద కబోర్డ్ లాగా ఉంది చూడండి, ఈ కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో సర్ప్రైజ్ చేశాడు, నువ్వు ఒక్కసారి ఈ డోర్ తీసి బయటికి వెళ్ళు ఏముందో చూడని చెప్పి. అదిరిపోయింది అసలు. మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. బయటికి వెళ్దామా, ఏంటో చూద్దామా. ఇదిగోండి, ఓపెన్ ఏరియాలో షవర్. చిన్నప్పుడు మనం ఇలాగే స్నానం చేసేవాళ్ళం, గుర్తుందా మీకు? కానీ షవర్ ఉండేది కాదు, బకెట్ నీళ్లు పెంచుకొని గుమ్మరించుకునే వాళ్ళం. ఆకాశం చూస్తూ చక్కగా అవుట్డోర్లో భలే వైబ్ ఇచ్చారు. మరియు వెనకే అన్నని అడిగి కనుక్కుందాం. ఇక్కడ చూడండి 2 రకాల బాటిల్స్ ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్ అన్న, చెప్పండి అన్న ఒకసారి. ఇది నేరేడి వైన్ అండి. నేరేడి వైన్ ఎలా అంటే హెల్త్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ. నేరేడు పండ్లు పండిస్తాం మేము. ఆ నేరేడు పండ్లు, పండించిన నేరేడు పండ్లు ఇక్కడ వైన్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు లోకల్గానే సప్లై అవుతుంది. దేవుడు కరుణిస్తే ఈ వైన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి, ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. చూద్దాం ఎలా నడుస్తుందని చెప్పేసి. ద బెస్ట్ వైన్ ఇది. మీకు షుగర్ కూడా ఎలా అంటే షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ద బెస్ట్ వైన్ అవైలబుల్ ఇన్ ద వైన్. సూపర్ అన్న, సూపర్. మరి ఇదేంటన్నా? ఇది రైస్ వైన్ అంటారు, లోకల్స్ ఇది చేస్తారు. రైస్తో చేసిన వైన్ ఇది. ఆల్కహాల్ అనేది మామూలుగా ఆరోగ్యానికి మంచిది కాదు, బట్ కంపారిటివ్లీ చూస్తే అన్ని ఆల్కహాల్ కన్నా నేరేడు వైన్ బెటర్. లిమిటెడ్గానే ఉంటుంది దాంట్లో ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ 10% లిమిటెడ్గానే ఉంటుంది. నేరేడు వైన్లో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడవచ్చు. ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకుంటే